Question: which of the following statements is true about the FATF Financial Action Task Force అని అడుగుతున్నారు. Let's see the question again. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి క్వశ్చన్ ఉంది. స్టేట్మెంట్స్ చూడండి. FATF వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1990 ఇన్ ఏ UN మీటింగ్ ఇన్ న్యూయార్క్. అవునా కాదా? నో, దిస్ ఈజ్ రాంగ్. FATF 1989లో ఫామ్ అయింది. క్లియర్? 1990లో కాదు. నెక్స్ట్, FATF ఈజ్ ఎ రీజనల్ ఆర్గనైజేషన్ ఫోకస్డ్ ఆన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని అంటున్నారు. ఓకే, రీజనల్ ఆర్గనైజేషనా? ఎకనామిక్ డెవలప్ మీదనా? నో, ఎకనామిక్ డెవలప్మెంట్ కాదు కదా. FATF అనగానే మనకు మనీ లాండరింగ్ గుర్తొస్తుంది అండ్ టెర్రర్ ఫినాన్సింగ్ గుర్తొస్తుంది, బ్లాక్ లిస్ట్, గ్రే లిస్ట్ గుర్తొస్తాయి. ఇవి ఎకనామిక్ డెవలప్మెంట్ కాదు కదా. అండ్ ఇట్ ఈస్ నాట్ ఫార్మ్డ్ ఇన్ 1990, ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ 1989. సో ఆప్షన్ ఏ, బి రెండు రాంగ్ అయిపోయాయి. నెక్స్ట్, FATF ఈజ్ ద గ్లోబల్ వాచ్ డాగ్ ఫర్ మనీ లాండరింగ్ and financing established in 1989 out of G7 meeting in Paris. ఓకే, మీకేం తెలుసు? మనీ లాండరింగ్కి, టెర్రర్ ఫినాన్సింగ్కి అగైనెస్ట్గా ఫామ్ అయింది. 1989లో ఫామ్ అయింది, అంతవరకే తెలుసు. బట్ యూ డోంట్ నో అబౌట్ G7 మీటింగ్ ఇన్ ప్యారిస్. ఓకే, కొంచెం అయితే మీకు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనిపిస్తుంది, 50% కరెక్ట్ అనిపిస్తూ ఉంది. ఓకే, లెట్ గో ఇన్ టు ద డి. FATF monitors environmental compliance among G7 nations. Environment compliance G7 nations. No terror financing కదా. సో డి కూడా పోతుంది. ఇప్పుడు మీకు తెలియకపోయినా సరే G7 మీటింగ్ ఇన్ ప్యారిస్ అన్నది కూడా కరెక్ట్ అయిపోతుంది. సో ఈ స్టేట్మెంట్ మీకు ఇందాక 50% తెలుసు, కానీ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మిగిలింది ఒక్కటి. సో దిస్ స్టేట్మెంట్ నౌ ఈజ్ 100% కరెక్ట్. సో FATF అన్నది ఒక గ్లోబల్ వాచ్ డాగ్ అనమాట. ఎందుకోసం? మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫినాన్సింగ్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1989. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే G7 సమ్మిట్ జరిగింది. G7 సమ్మిట్ ఫ్రాన్స్లో ప్యారిస్లో జరిగింది. ప్యారిస్లో G7 సమ్మిట్ జరిగింది. అప్పుడు 1989లో మనకు FATF అన్నది ఫామ్ అవ్వడం జరిగింది. క్లియర్? This is the answer. Answer is option C.